ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకుంటే 3 నెలల నుంచి కూడా పూర్తిగా ఖమ్మం చుట్టూ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికలు కలిసి వచ్చేనా? ఖమ్మంలో 2014, 2018లో ఒక్క సీటుకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాకు అచ్చరాని తెలంగాణ సెంటిమెంట్. ఈ నేపథ్యంలో 2014 కొత్తగూడెం, అలాగే 2018లో ఖమ్మం మినహా అన్ని చోట్ల ఓటమి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2023 ఎన్నికల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉందని మాత్రం చాలా వరకు నేతలు ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. జిల్లాలో పట్టు సాధించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. తుమ్మల పొంగులేటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం జరిగింది, లాభం చేకూర్చింది అనేది మాత్రం చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే తుమ్మలు కూడా పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇలా 15 చేరే అవకాశం. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి మొత్తం నేపథ్యంలో ఖమ్మంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. రోజు రోజుకి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఒక రకంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉపేందర్. ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారున్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో వచ్చే ఫలితాల కంటే ఖమ్మం జిల్లా ఫలితాలు నిరంతరపాయంగా ఆసక్తిగా మారుతూ ఉంటాయి. ఏ యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా అందనటువంటి ఫలితాలు ఖమ్మం జిల్లా ఫలితాలకు రానున్నటువంటి నేపథ్యంలో 2023 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ మరింత రేసులో ఉంది. దాదాపు కారు పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతలందరూ కూడా గతంలో ఒకరు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఒకరంటే ఒకరు పోటాపోటీగా పోటీచేటువంటి నేతలు మొత్తం కూడా 2018 నుంచి 2023 ఎన్నికల నాటికి ఇప్పటికే పూర్తిగా రాజకీయ సమీకరణలు మారినాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు ఇప్పటికి కాంగ్రెస్ పావులు కదుపుతా ఉంది. ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉండి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ బలంగా పునాదులు వేసుకున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. గతంలో 2014 కానీ 18 ఎన్నికల్లో అటు కొత్తగూడెంలో జలగ వెంకట్రావు, ఖమ్మం కోవాడ అజయ్ కుమార్ మినహా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు. అయితే కామ్రేడ్స్ ని మరో పక్క మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా కేసీఆర్ వదులుకోవడంతో ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి బలం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందనేటువంటిది కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. అదే నేపథ్యంలోనే తుమ్మల వేవుని అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేవుని, కామ్రేడ్స్ వేవుని వీళ్ళు కలిస్తే రేపు బీఆర్ఎస్ కి వచ్చే ఒక్క సీటు కూడా రాదా అనేటువంటి అనుమానాలు కూడా రానున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు కోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా పావులు కదుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి గతంలో తుమ్మల చేరడానికంటే ముందు, పొంగులేటి చేరడానికంటే ముందు ఏ రకమైనటువంటి ఆశతోటి ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇప్పటికి ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకునేందుకు కోసం సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు పాలేరు, మదిర, సత్తల్లి, ఖమ్మం, వైరా ఈ అన్ని చోట్ల కూడా బలమైనటువంటి పునాదులు కాంగ్రెస్ కు ఉన్నాయి. అదే నేపథ్యంలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజయ్ వీళ్ళందరూ కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు కొంత మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో కూడా రానున్నటువంటి రాజకీయాలు రసవత్తరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఇలా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించే దాంట్లో ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకోసం కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని రక్షిస్తా ఉన్నాడు. రైట్ ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే రాష్ట్ర రాజకీయాలు ఎంత శరవేగంగా మారుతున్నాయి, ఖమ్మంకు సంబంధించినటువంటి రాజకీయాలు చాలా వరకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ఓటర్ యొక్క తీర్పు కూడా అలాగే ఉంటుంది అక్కడ. సాధారణంగా ఎందుకంటే తెలంగాణ యొక్క సెంటిమెంట్ అనేది చాలా వరకు కలిసి రాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ప్రధానమైన అంశాలు ఏమనుకోవచ్చు అంటే ఆంధ్ర ప్రభావం కొంత ఉందనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓటర్ల చైతన్యం, లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించి అంటే వామపక్షాల యొక్క బలం కాంగ్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో చూసుకుంటే ఎక్కువ వరకు ఈ పార్టీలే విజయం సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ క్యాల్కులేషన్స్ తోనే బీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అనుకోవచ్చు మనం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తి స్థాయిలో అంటిపెట్టుకొని ప్రధానంగా సిపిఎం కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఇవి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయకపోవడంతో ప్రజల్లో కూడా బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి వామపక్ష భావజాలం కావచ్చు కాంగ్రెస్ భావజాలం కావచ్చు ఈ రెండు కూడా తెలంగాణ సెంటిమెంట్ పట్ల ఆసక్తి చూపకపోవడం ప్రధానమైన కారణం. రెండో అంశం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కావచ్చు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభావం లేకపోవడం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పట్ల కానీ విశ్వసనీయ వ్యక్తం చేయకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే భిన్న సంస్కృతులకు అట్లాగే విభిన్నటువంటి ఆలోచనలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆలోచన కానీ చైతన్యంగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ యొక్క ప్రభావం కానీ తెలంగాణ ప్రభుత్వం వైపు కానీ ప్రజల్ని మోటివేట్ చేసే దాంట్లో కానీ అటు కేసీఆర్ ప్రసంగాలు కావచ్చు కేసీఆర్ ఆలోచన ప్రజలు స్వతహా ఆలోచించే గుణం నుంచి కొంతగా ఆశించే కేసీఆర్ ఆలోచన మౌళ్లు కాలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుడి శక్తి ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి రాజకీయాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి వ్యక్తుల్ని గెలిపించేటువంటి శక్తి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం యొక్క సేవా గుణం గాని అంకిత భావం గాని వీళ్ళ ప్రజలకు ఇచ్చేటువంటి సమయాన్ని గాని స్థానికతను గాని ఇవన్నీ పరిశీలించి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు రాజకీయ నాయకులు నాడిని పట్టి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తుల్ని గెలిపించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి జిల్లా ఓటర్లు ఖమ్మం జిల్లా ఉండడం ఫలితంగా ఈరోజు ఇలాంటి చెప్తున్న అంశాలతో పాటు ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వరుసగా 2 సార్లు గెలిచినటువంటి తర్వాత కొంతవరకు ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం కొంతవరకు నేతల మధ్య ఉన్నటువంటి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలే అసమ్మతి రాకం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈసారి ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే కనుక. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చి పొంగులేనటువంటి వ్యక్తి అంటే వేరే పార్టీ నుంచి గెలిచారు ఆయన. సో వైసీపీ నుంచి గెలిచి కూడా వచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఆయన బయటకు వచ్చేసారు కారణాలు కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈసారి గతంలో చూసుకుంటే ఈసారి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పవనాలు వీస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో గత ఓటు బ్యాంక్ అంటే ఈసారి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చాలా వరకు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో అలాగే తుమ్మల కూడా పార్టీలో చేరితే సో మరింతగా బీఆర్ఎస్ పార్టీకి బలహీనపడే అవకాశం ఉంది, ఓటర్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని మనం భావించవలసిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది రాజశేఖర్. ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి నేతలుగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా మరో వర్గంగా బలమైనటువంటి ఇంకొక వర్గంగా 2 వర్గాలుగా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అటు స్వపక్షంలో కావచ్చు విపక్షంలో కానీ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో మాజీ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రికి మధిర ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి కమల్ రాజు కావచ్చు అటు కందాల ఉపేందర్ రెడ్డి కావచ్చు ఇటు మదన్ లాలు ఆ తర్వాత ఉన్నటువంటి సండ్ర వెంకట వీళ్ళు ప్రధానమైన కూటమిగా తాతమ్మదు కూటమిగా నడుస్తుంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 17వ తారీఖున సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్ చేరుతున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి వర్గంలో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క రేణుక చౌదరి అలాగే ఇటు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళు బలమైనటువంటి నేతలుగా ఇప్పటికే జిల్లాలో గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు 2 వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు రానున్నటువంటి ఎన్నికలో పోటాపోటీగా ఉంటే ఇటు రాజకీయంగా కానీ అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ప్రజాబలం ఆర్థిక బలం ఉన్నటువంటి నేతల మధ్య జరిగేటువంటి ఎన్నికలు రానున్నటువంటి ఎన్నికలు కాస్ట్లీ ఎన్నికలుగా మారిపోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రజాకం అంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు బలహీనమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తుమ్మల చేరిక అజయ్ చేరిక ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి చేరిక ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరూ మన చిల్లా కొల్లమై ఏ పార్టీకి ఆ పార్టీగా కాకుండా మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాల యొక్క ఓటర్ల నాడిని పట్టుకునే శక్తి ఎవరు కావట్లేదు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా ఎవరు కూడా పరిలో తీసుకోవట్లేదు. జిల్లా రాజకీయ చైతన్యమైనటువంటి జిల్లాలో ఓటర్లకు సంబంధించినటువంటి నిర్ణయం ప్రజా నిర్ణయానికి సంబంధించి రానున్నటువంటి నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో అదనంగా యాడ్ అయితే ఈ జిల్లాలో కామ్రేడ్స్ ఒక పార్టీని ఓడించి గెలిపించగలిగేంత శక్తి ఖమ్మం జిల్లాలో కామ్రేడ్స్ ఉన్న నేపథ్యంలో అటు వీళ్ళ కామ్రేడ్స్ ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ దూరం పెట్టినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వామపక్షులతో పొత్తుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు ఎంత ప్రభావం కమ్యూనిస్టులు ఉంటుందో కూడా మనం పరిశీలించవచ్చు రాజశేఖర్. ప్రధానంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ టీం గనక ఏకైతే ఈ ఖమ్మం జిల్లాలో రానున్నటువంటి రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంది.
బీఆర్ఎస్ కి గడ్డు పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. కానీ ఇదే అంశాన్ని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము విజయం అదనంగా ఎమ్మెల్యే సీటు సాధించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం లో మా జిల్లా పాత్రకు సంబంధించి అదనంగా ఉంటే అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు రానున్నటువంటి ఎన్నికలు కాస్త ఎన్నికలుగా మారిపోతా ఉన్నాయి. ప్రజానాడి ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆలోచన చైతన్యం కూడా ఎవరిని ఎన్నుకోవాలనేటువంటిది కూడా సందిగ్ధ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు రానున్నటువంటి ఈ నెల 17వ తారీఖున కాంగ్రెస్ టిక్కెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఎటువంటి రూపం దాల్చుకుంటుంది, సమీకరణ ఎలా మారుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది రాజశేఖర్.